వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ప్రోగ్రామింగ్ బై వేణుగోపాల్. ఈ వీడియోలో స్ట్రాంగ్ నంబర్ అంటే ఏంటి, ఆ నంబరు స్ట్రాంగ్ నంబరా కాదా ఎలా చెక్ చేయాలి, సో పైథాన్ కోడ్ ద్వారా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో స్ట్రాంగ్ నమ్ డాట్ పై. సో క్వశ్చన్ ఏంటి, ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ది given number is strong number or not. సో ఫస్ట్ మనము స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 145 అనేది స్ట్రాంగ్ నెంబర్. అంటే ఎలా, ఇక్కడ ప్రతి డిజిట్ ని మనం ఏం చేయాలి, ఇక్కడ ఫ్యాక్టరీ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విధంగా 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ తర్వాత 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ తర్వాత 5 ఫ్యాక్టోరియల్. ఇది మళ్ళీ అదే నంబర్ కావాలి. ఈ విధంగా ఇప్పుడు 145 తీసుకుంటే అందులో 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ మొత్తం సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది, మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. అంటే డెఫినేషన్ ఏంటి స్ట్రాంగ్ నెంబర్ కి, సమ్ ఆఫ్ ది ఈచ్ డిజిట్ ఆఫ్ ఎ గివెన్ నంబర్, సమ్ ఆఫ్ ది ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఈచ్ డిజిట్ ఆఫ్ ఎ గివెన్ నంబర్ షుడ్ బి అగైన్ ద సేమ్ నెంబర్. సో అలా అయితే దాన్ని ఏమంటాం, స్ట్రాంగ్ నెంబర్ అంటాం. అంటే ప్రతి డిజిట్ యొక్క ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని సమ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ రావాలి. అలా మనకి 1, 2 కూడా మనకి స్ట్రాంగ్ నెంబర్స్ అవుతాయి. సో ఇప్పుడు ఈ కోడ్ని నేను 2 మెథడ్స్లో చెప్తాను. ఒకటి వచ్చేసి లూప్ ఇచ్చేసేసి స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకే, లూప్ యూజింగ్ లూప్, ఫర్ లూప్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సమ్ ఫంక్షన్ ఇచ్చేసి కూడా చెప్తాను. షార్ట్ కట్ వేలో ఉంటుంది సెకండ్ది. సో ఫస్ట్ది కొద్దిగా లిటిల్ బిట్ లెంతీగా ఉంటుంది. సో రెండు కూడా ఏదైనా మీరు ఫాలో కావచ్చు. సో ఫస్ట్ నేను యూజింగ్ లూప్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనము ఒక నంబర్ని కీబోర్డ్ నుంచి తీసుకుందాం. n ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ది నంబర్, తర్వాత ఒక వేరియబుల్ టోటల్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి తీసుకుందాం. తర్వాత ఒక లూప్ తీసుకుందాం. ఇక్కడ ఫర్ డిజిట్ ఇన్ n అనేది ఇక్కడ చూడండి, ఇది స్ట్రింగ్ ఆఫ్ ఇంటీజర్ కాబట్టి మనం ఇటరేట్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రతి డిజిట్కి మనం ఏం చేయాలి, ప్రతి డిజిట్ని ఇక్కడ అది డిజిట్ అంటే ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఆఫ్ ఇంటీజర్ కాబట్టి దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసి దానికి మనము ఫ్యాక్టరీలు ఫైండ్ అవుట్ చేసి, ఓకే, ఆ ఫ్యాక్టరీ వచ్చిన ఫ్యాక్టరీని మనం ఈ టోటల్కి యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం ఫ్యాక్టరీ అనే ఒక ఫంక్షన్ ఉంది మనకి, అది తీసుకుందాం. ఇది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఫ్యాక్టరీ అని. ఈ ఫ్యాక్టరీ అనే ఫంక్షన్ మనకి మ్యాథ్ మోడల్లో ఉంటుంది కాబట్టి అది ఇంపోర్ట్ చేయాలి. సో ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ఫ్యాక్టోరియల్. సో ఈ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్లోకి మనం ఏం చేద్దాం, ఈ నంబర్ని డిజిట్ని పాస్ చేద్దాం. పాస్ చేసి దాన్ని నేను టైప్ క్యాస్ట్ చేస్తున్నాను, ఇంటర్లో కన్వర్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఫ్యాక్టరీ వచ్చేస్తుంది. ఈ ఫ్యాక్టరీని మనము ఏం చేద్దాం, టోటల్కి యాడ్ చేద్దాం. టోటల్ ప్లస్ ఈక్వల్ టు లైక్ దిస్. తర్వాత ఇక్కడ కండిషన్, ఈ టోటల్ ఏదైతే ఉందో క్యాలిక్యులేషన్ టోటల్, ఇది దేంతో ఈక్వల్ కావాలి, మనం ఇచ్చిన నెంబర్తో ఈక్వల్ కావాలి. ఇచ్చిన నెంబర్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్ కాబట్టి దాన్ని ఇంటర్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఇవి రెండు కనుక సేమ్ అయితే ఏంటి, స్ట్రాంగ్ నెంబర్. ఇచ్చిన నెంబర్ అనేది స్ట్రాంగ్ నెంబర్. ఎల్స్ ఒకవేళ ఈ కండిషన్ పాస్ అయితే ఎల్స్లోకి వచ్చేసేసి నాట్ స్ట్రాంగ్ నెంబర్. దట్స్ ఇట్. సేవ్ చేసేసి రన్ చేద్దాం. పై స్ట్రాంగ్ నమ్ డాట్ పై. ఇక్కడ 145 ఇన్పుట్ ఇస్తున్నాను, ఇది స్ట్రాంగ్ నెంబర్ అవుతుంది. తర్వాత 2, ఇది కూడా స్ట్రాంగ్ నెంబర్. అదేవిధంగా ఒక 50 ఇస్తాను, ఇది నాట్ స్ట్రాంగ్ నెంబర్. ఓకే, సో ఇక్కడ మరొకసారి రివైజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను n వాల్యూ వచ్చేసి 145 తీసుకుంటాను. ఓకే, టోటల్ ఇనిషియల్గా 0 ఉంది. ఇక్కడ 145ని ఇటరేట్ చేస్తున్నాం. ఫస్ట్ 1 వస్తుంది, ఇది స్ట్రింగ్. ఓకే, ఇది స్ట్రింగ్ ఫార్మాట్. ఓకే, ఇక్కడ ప్రతి డిజిట్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు స్ట్రింగ్ ఫార్మాట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ 1 వస్తుంది. అది 1 అనేది స్ట్రింగ్ ఆఫ్ ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, తర్వాత దాని యొక్క ఫ్యాక్టరీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఫ్యాక్టరీ ఎంత అవుతుంది, 1 ఫ్యాక్టరీ అంటే 1 అవుతుంది. ఆ 1ని మనం ఏం చేస్తున్నాం, ఈ టోటల్లో యాడ్ చేస్తున్నాం. అంటే టోటల్ ఏమొచ్చింది ఇప్పుడు 1, ఫైనల్గా 1 ఇప్పుడు అంటే 0 నుంచి 1కి వచ్చేసింది. తర్వాత కంట్రోల్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఈసారి 4 వస్తుంది.
కదా 4 అంటే డిజిట్ అనేది 4 ఇప్పుడు ఈ డిజిట్ ని మళ్ళీ ఇంటిజర్ లో కన్వర్ట్ చేస్తున్నాం దాని యొక్క ఫ్యాక్టరీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం 4 ఫ్యాక్టరీ ఎంత వస్తుంది 24 వస్తుంది ఈ 24 ని టోటల్ కి యాడ్ చేస్తున్నాం ఆల్రెడీ 1 ఉంది ఈ 1 కి మనం 24 ని యాడ్ చేస్తున్నాం అంటే టోటల్ ఎంత వస్తుంది ఇప్పుడు మనకి 25 వస్తుంది టోటల్ అనేది 25 వస్తుంది రైట్ తర్వాత మళ్ళీ కంట్రోల్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈసారి 5 వస్తుంది కదా 5 కాబట్టి ఈ 5 ని కూడా మనం ఇంటిజర్ లో కన్వర్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇది స్ట్రింగ్ ఆఫ్ ఇంటిజర్ సో ఇంటిజర్ లో కన్వర్ట్ చేసిన తర్వాత దాని యొక్క ఫ్యాక్టరీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఎంత ఫ్యాక్టోరియల్ ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 వస్తుంది ఆ 120 ని మనం టోటల్ కి యాడ్ చేస్తున్నాం అంటే 25 ప్లస్ 120 టోటల్ ఇప్పుడు మనకి 145 వస్తుంది ఓకే సో ఇది మనకి ఇచ్చిన నంబర్ తో ఈక్వల్ ఉంది చూడండి ఇప్పుడు మళ్ళీ ఈ లూప్ నుంచి టర్మినేట్ అయిపోయి ఇక్కడ టోటల్ 145 వచ్చింది ఇచ్చిన నంబర్ కూడా మనకి 145 కాబట్టి రెండు సేమ్ ఓకే ఇక్కడ మళ్ళీ టైప్ క్యాస్ట్ చేసి చెక్ చేయాలి ఓకే లేకపోతే మనకి ఫాల్స్ వస్తుంది సో ఇప్పుడు ట్రూ అయింది కాబట్టి స్ట్రాంగ్ నెంబర్ వస్తుంది ఒకవేళ నేను 100 ఇచ్చాను అనుకోండి లేదంటే 50 ఇచ్చాను ఇందాక నేను ఇచ్చాను 50 ఇచ్చాను ఓకే 50 ఇచ్చినప్పుడు మనకి రెండు ఏంటి ఈక్వల్ కాదు టోటల్ అండ్ ఇచ్చిన నెంబర్ మరి టోటల్ ఈక్వల్ కాదు అప్పుడు ఏమవుతుంది పాస్ అవుతుంది ఇక్కడ కంట్రోల్ ఎల్స్ బ్లాక్ వచ్చేసి నాట్ స్ట్రాంగ్ నెంబర్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది ఓకే ఇది సో ఇలా కాకుండా కొద్దిగా షార్ట్ లో రాసిద్దాం షార్ట్ కి ఎలా రాయాలో చెప్తాను సో ఆర్ సో సేమ్ ప్రోగ్రామ్ కాకపోతే కొద్దిగా షార్ట్ సో ఇక్కడ కూడా ఇంటిజర్ ఇన్పుట్ తీసుకుందాం స్ట్రింగ్ ఆఫ్ ఇంటిజర్ ఇంటర్ ది నంబర్ తర్వాత ఇది కమాండ్ లో పెట్టేద్దాం టోటల్ 0 సారీ ఇక్కడ టోటల్ అవుతుంది ఇక్కడ నేను డైరెక్ట్ గా సమ్ ఇచ్చేసి చేసేస్తాను సమ్ అనే ఫంక్షన్ ఇచ్చేసి చేసేస్తాను ఓకేనా సమ్ ఆఫ్ ఎలా చేయాలి ఫర్ డిజిట్ ఇన్ ఎన్ ఓకే సో ప్రతి డిజిట్ కి ఇప్పుడు ఏం చేయాలి ఫ్యాక్టరీని ఫైండ్ అవుట్ చేయాలి ఇది ఇంట్లో కన్వర్ట్ చేసేసి ఓకే ఫ్యాక్టరీ ఫైండ్ అవుట్ చేస్తుంది తర్వాత సమ్ కూడా చేస్తాను ఒకేసారి సో నెక్స్ట్ లైన్ లో ఒకసారి ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తాను దట్స్ ఇట్ సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేద్దాం 145 సారీ ఫ్యాక్టరీ నాట్ డిఫైన్ ఎందుకంటే మనం ఇంపోర్ట్ చేయాలి ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ఫ్యాక్టోరియల్ ఈ మోడల్ని మనం ఇంపోర్ట్ చేయాలి ఎందుకంటే ఫ్యాక్టరీ అనే ఫంక్షన్ మ్యాథ్ మోడల్లో ఉంటుంది కాబట్టి అది ఇంపోర్ట్ చేయాలి ఇప్పుడు 145 ఎంటర్ చేస్తున్నాను చూడండి స్ట్రాంగ్ నెంబర్ 2 స్ట్రాంగ్ నెంబర్ 1 స్ట్రాంగ్ నెంబర్ తర్వాత 10 ఇట్ ఈస్ నాట్ ఏ స్ట్రాంగ్ నెంబర్ ఈ విధంగా మనము స్ట్రాంగ్ నెంబర్ని చెక్ చేసుకోవచ్చు సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే పైథాన్ లేదా పైథాన్ ఫుల్ స్టాక్ రిలేటెడ్ వీడియోస్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ మీద క్లిక్ చేసుకోండి కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తాయి నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్తో వచ్చేస్తాను హరే కృష్ణ